హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, మరి మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ విడుదల అవుతూ ఉన్నాయి. ఒకవేళ మీలో ఎవరైనా మా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన వీడియో ఒక స్నేహం, ఆప్యాయత, విశ్వాసం మరియు మానవీయ విలువల మేళవింపుతో మన ముందుకు వచ్చినటువంటి ఒక మధురగాథ ప్రాణమిత్రులు. ఈ చిత్ర విశేషాలు తెలుసుకుందాం. జీవితంలో మనసుకు అతి దగ్గరైన బంధం స్నేహం. ఈ స్నేహం మనకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ కొన్నిసార్లు బాధ, పరీక్షలు కూడా తీసుకువస్తుంది. ఇలాంటి స్నేహం ఆప్యాయత, విశ్వాసం మరియు మానవ విలువల మేళవింపుతో మన ముందుకు వచ్చిన ఒక మధురగాథ ప్రాణమిత్రులు. మనసును తాకే భావోద్వేగాలు, నమ్మకానికి తర్కాణమైన సంఘటనలు, జీవితానికి అద్దం పట్టే సన్నివేశాలతో నిండిన ఈ చిత్రాన్ని మనం మరొకసారి మనసులో నింపుకుందాం. ఈ చిత్రం పరిచయం, ఇంట్రడక్షన్ అబౌట్ ద మూవీ. ప్రాణమిత్రులు 1967లో విడుదలైన ఒక అద్భుతమైన తెలుగు నాటక చిత్రం. పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్పై వి వెంకటేశ్వర్లు గారి నిర్మాణ సారథ్యంలో తెలుగు సినీ లోకానికి గౌరవనీయులైన దర్శకుడు శ్రీ పి పుల్లయ్య గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మన హృదయాలకు దగ్గరైన నటీనటులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు మహానటి సావిత్రి గారు మరియు జగ్గయ్య గారు ప్రధాన పాత్రల్లో నటించగా, సంగీతం స్వర మాధుర్యానికి ప్రతీక అయిన కెవి మహదేవన్ గారి స్వరాలు ఈ చిత్రానికి శాశ్వత సౌందర్యాన్ని తెచ్చాయి. కార్మిక వర్గం, స్నేహబంధం మరియు మానవ సంబంధాల లోతైన అర్థాన్ని ప్రతిబింబించే ఈ కథ 1964లో వచ్చిన హాలీవుడ్ చిత్రం బెకెట్ నుంచి ప్రేరణ పొందింది. కానీ మన సంస్కృతికి తగ్గట్టు మార్పులతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. తప్పకుండా ఇక్కడ ఉంది ప్రాణమిత్రులు 1967 చిత్రంలోని పాత్రల పరిచయం. ప్రతి పాత్ర యొక్క వ్యక్తిత్వం, ప్రాధాన్యం మరియు వారి పాత్ర ద్వారా చిత్రానికి వచ్చిన భావ గాఢతను అందంగా వివరిస్తూ ఈరోజు మనం ఈ చిత్రంలోని పాత్రల పరిచయాలకి వెళ్దాం. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు చిన్నయ్య అనే పాత్రలో నటించారు. ఈ కథానాయకుడు చిన్నయ్య పేదరికంలో పుట్టిన, హృదయ సంపదలో ధనవంతుడు. సాధారణ కుటుంబానికి చెందిన ఈ యువకుడు కష్టాలను తలదన్నే ధైర్యం, నిజాయితీ మరియు స్నేహంపై అమితమైన విశ్వాసం కలవాడు. తన జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాల్కి ధైర్యంగా ఎదురు నిలిచే వ్యక్తిత్వం ఆయనది. అక్కినేని గారి గంభీరమైన నటనతో ఈ పాత్ర జీవం పొందింది. ప్రేమలో, బాధలో, త్యాగంలో ఆయన హృదయపు నిజాయితీ ప్రతి ఫ్రేమ్లోనూ మెరిసిపోతుంది. ఇక సావిత్రి గారు పార్వతి అనే పాత్రలో నటించారు. పార్వతి చిన్నయ్య జీవితానికి శాంతి, ప్రేమ, ఆప్యాయతను నింపే మధురమైన స్త్రీ. ఆమె ప్రేమలో పవిత్రత ఉంది, ఆప్యాయతలో త్యాగం ఉంది. తన భర్తపై అచంచలమైన విశ్వాసం, జీవితంలోనే తుఫానుల మధ్య కూడా నిలకడగా నిలబడే ధైర్యం ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతుంది. సావిత్రి గారి సున్నితమైన నటనతో పార్వతి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. జగ్గయ్య గారు చిన్నబాబు గోపాలకృష్ణగా నటించారు. చిన్నబాబు గోపాలకృష్ణ సంపన్న కుటుంబానికి చెందిన యువరాజు. చిన్నయ్యకు ప్రాణ స్నేహితుడు. కానీ పరిస్థితులు, గర్వం మరియు అహంకారం వారిద్దరి బంధంలో చీలికి తెస్తాయి. తన హృదయంలో మంచితనం ఉన్నప్పటికీ స్తబ్దతతో నిండిన మనసు వల్ల అతని నిర్ణయాలు కొన్నిసార్లు దారి తప్పుతాయి. జగ్గయ్య గారి గంభీరమైన కంఠం, వ్యక్తిత్వం ఈ పాత్రకు స్ఫూర్తినిచ్చాయి. గుమ్మడి గారు దివాన్జీ పాత్రలో నటించారు. రాజ్య వ్యవహారాల్లో నిపుణుడు, న్యాయబద్ధతకు ప్రతీక. దివాన్జీ రాజు కుటుంబానికి సలహాదారు మరియు రాజు యొక్క నమ్మకస్తుడు అయినటువంటి వ్యక్తి.
ప్రతి నిర్ణయం వెనుక ఉన్న ధర్మబోధ, న్యాయపరమైన ఆలోచనలు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. గుమ్మడి గారి సమతుల్యమైన నటన దీవాన్జీ పాత్రను గంభీరతతో నింపింది. రేలంగి గారు సింహాలు అనే పాత్రలో నటించారు. హాస్య రసానికి ప్రతీకగా నిలిచే సింహాలు తన తీయని మాటలతో, తడబాటుతో ప్రేక్షకులను నవ్వించే పాత్ర. కష్ట సమయంలో కూడా చిరునవ్వుతో నిలిచే మనిషి. రేలంగి గారి సహజ హాస్యం ఈ పాత్రకు ప్రాణం పోసింది. అల్లు రామలింగి గారు శేషయ్య అనే పాత్రలో నటించారు. కోటలోని తెలివైన కానీ స్వార్థపరుడైన శేషయ్య గారు హాస్యానికి ఒక కొత్త కోణాన్ని ఇస్తాడు. తన చతురతతో కొన్నిసార్లు సమస్యలు సృష్టించిన అతని ఉనికి కథలో తేలికపాటి వినోదాన్ని అందిస్తుంది. అల్లుగారి శైలిలోని చమత్కార నటన ప్రతి సన్నివేశానికి చిరునవ్వు తెస్తుంది. చదలవాడ గారు అప్పాలు పాత్రలో నటించారు. రాజ్యంలోని వంట మనిషి కానీ మాటల్లో జోకులు, జ్ఞానం కలగలిపి మాట్లాడే చతురుడు. అప్పాలు పాత్ర ద్వారా గ్రామీణ హాస్యం మరియు సామాన్యుల భాషా మాధుర్యం ప్రతిబింబించబడింది. డాక్టర్ శివరామకృష్ణయ్య గారు సందేశం సేత్ అనే పాత్రలో నటించారు. వ్యాపార వ్యూహాల్లో ధీటైన సేట్ గారు రాజ్యానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించే వ్యక్తి. కథలో ఆర్థిక నేపథ్యాన్ని నిలబెట్టే కీలక పాత్ర ఇది. ఏవి సుబ్బారావు గారు రాజా విశ్వేశ్వరరావుగా నటించారు. రాజ్యం యొక్క సర్వాధికారి రాజా విశ్వేశ్వరరావు గారు. జ్ఞానం, కరుణ, న్యాయబద్ధత కలిగిన రాజు. తన ప్రజల పట్ల తండ్రి ప్రేమతో, రాజ్య బాధ్యతల పట్ల నిబద్ధతతో నిండిన ఆయన పాత్ర చిత్రం యొక్క విలువను మరింత ఎత్తుకు తీసుకువెళ్తుంది. రావి కొండలరావు గారు పిచ్చయ్య పాత్రలో నటించారు. చెన్నయ్యకు సహచరుడు, విశ్వాసమైన స్నేహితుడు, తన యజమానిని కష్ట సమయంలో కాపాడే భక్తిభావం కలిగిన మనసైన మనిషి. జగ్గారావు గారు కొండయ్య అనే పాత్రలో నటించారు. సాధారణ కార్మికుడిగా మొదలై ధైర్యం యొక్క కృషితో అందరి గౌరవాన్ని పొందిన వ్యక్తి. కథలో పని వర్గానికి ప్రతినిధిగా నిలిచే ఈ పాత్ర సామాన్యుల పోరాటాన్ని చూపిస్తుంది. శాంతకుమారి గారు జగదాంబ పాత్రలో నటించారు. మాతృ స్వరూపిణి జగదాంబ తల్లితనానికి ప్రతీక. తన పిల్లల పట్ల ప్రేమ, త్యాగం మరియు ఆప్యాయత ఈ పాత్రలో ప్రతిఫలిస్తుంది. కాంచన గారు పద్మావతి అనే పాత్రలో నటించారు. సుందరతతో పాటు సద్గుణాల సమ్మేళనం అయిన పద్మావతి గారు ప్రేమ మరియు గౌరవానికి ప్రతీక. కాంచన గారి సొగసైన అభినయం ఈ పాత్రను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. గిరిజ గారు లచ్చమ్మ అనే పాత్రలో నటించారు. సరళమైన కానీ హృదయపూర్వకమైన గ్రామీణ మహిళ పాత్ర. తన సాహసంతో కథకు ఒక సజీవతను తెచ్చే పాత్ర ఇది. గీతాంజలి గారు కళావర్ రాణి అనే పాత్రలో నటించారు. అందం, అహంకారం మరియు అధికారం కలగలిపిన కళావర్ రాణి చిన్నబాబుకు వ్యతిరేకంగా ఉండే శక్తిని ప్రతిబింబిస్తుంది. గీతాంజలి గారి మెరుపులాంటి నటన ఈ పాత్రకు చైతన్యం ఇచ్చింది. సుకన్య గారు ఐటెం నంబర్గా నటించారు. సినిమాలో మధురమైన సంగీత విభాగంలో ఆకర్షణగా నిలిచే సుకన్య గారి నృత్యం చిత్రానికి వర్ణరంజితమైన వినోదాన్ని అందిస్తుంది. ఈ పాత్రలన్నీ కలిసి ప్రాణమిత్రులు చిత్రాన్ని ఒక భావోద్వేగ గాథగా, స్నేహం మరియు మానవత్వానికి ప్రతీకగా నిలిపాయి. ప్రతి పాత్ర ఒక మనస్సు, ప్రతి మనస్సు ఒక కథ. అటువంటి అమూల్యమైన రత్నాల సమాహారమే ఈ ప్రాణమిత్రులు సినిమా. మరి ఈ చిత్రం కథ సంక్షిప్తంగా మీకోసం. రాజు తరహాలో జీవించే చిన్నబాబు గోపాలకృష్ణ గారు అనగా బాబు ఒక షిప్పింగ్ కంపెనీ యజమాని. తన సంపన్నత, విలాస జీవితం అతనికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ కుటుంబంలో పెద్దవాడు ప్రజాస్వామ్యంగా ఉండే చిన్నయ్య అనగా చిన్న అనే అనాథుడు. చిన్న అనే అనాథ బాలుడిని చిన్ననాటి నుంచే చిన్న బాబు తన తల్లితో కలిసి పెంచుతాడు. ఇద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువగా అన్నదమ్ముల బంధం ఉంటుంది. చిన్నబాబు తల్లి జగదాంబ కూడా వారిని సమానంగా చూసి ప్రేమిస్తుంది. ఒకరోజు చిన్న బాబు కలిసి పార్వతి అనే పాఠశాల అధ్యాపకురాల్ని ఆట పట్టిస్తారు.
కోపంతో పార్వతి చిన్నకు చెంపదెబ్బ కొడుతుంది. ఆ సంఘటనతో మొదలైన పరిచయం తరువాత ప్రేమగా మారుతుంది. ఈలోగా బాబు వ్యాపార వ్యవహారాలు చూసుకునే దివాన్జీ అనే కపటుడు జమీందార్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలనే దురాలోచనతో కుట్రలు పన్నుతాడు. అతను బాబును మోసం చేయడానికి, ప్రభావితం చేయడానికి అనేక మార్గాలు ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి చిన్న అతని యత్నాలను అడ్డుకుంటూ బాబును రక్షిస్తాడు. దివాన్జీకి చిన్నపై అసహనం పెరిగి ఒక సందర్భంలో చిన్నను సేవకుడిగా అవమానిస్తాడు. కోపంతో ఉన్న బాబు ఆస్తులన్నీ చిన్నపైనే భరోసాగా ఉంచుతాడు. ఇది దివాన్జీకి భరించలేనిది. కపటంగా రాజీనామా చేసినట్టు నటించి జగదాంబ వద్దకు వెళ్ళి చిన్నను బాబుతో వేరు చేయమని సూచిస్తాడు. జగదాంబ బాబు బాధ్యతలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో చిన్నను దూరం చేయడం మంచిదని భావిస్తుంది. అందుకే చిన్నకు భారీ మొత్తంలో డబ్బు ఇస్తూ బాబును వదిలి వెళ్ళమని అడుగుతుంది. చిన్న ఆ డబ్బును విసిరేసి బాబు లేక నేను బ్రతకలేను అని అంటాడు. అయినప్పటికీ జగదాంబ వేడుకుంటూ ప్రాణం పణంగా పెట్టి చిన్న చేత ఒక మాట తీసుకుంటుంది, బాబుని విడిచి వెళ్తానని. చిన్న వెళ్తున్నాడని తెలుసుకున్న బాబు అతడిని ఆపమని ప్రార్థిస్తాడు. కానీ చిన్న మాట నిలబెట్టుకుంటాడు. దాంతో బాబు ప్రతిజ్ఞ చేయమంటాడు. ఇక నువ్వు కదలకూడదని చేస్తాడు. ఆ మాటతో చిన్న విగ్రహంలా నిలిచిపోతాడు. ఆ క్షణంలో జగదాంబ వేసిన వ్యూహం విఫలమవుతుంది. ఇంతలో బాబు సరదాగా చిన్నను పార్వతి విషయమై ఆట పట్టిస్తాడు. చిన్న తన ప్రేమను ఒప్పుకోవాలనే ఉద్దేశంతో పార్వతిని తన వద్దకు తీసుకురమ్మని చిన్నను అడుగుతాడు. చిన్న నిజాయితీగా ఆ మాట నమ్మి పార్వతికి అదే చెబుతాడు. హృదయభంగంతో పార్వతి బాబును ఎదుర్కొని తన ఆత్మాభిమానం కోల్పోతుంది. కానీ బాబు తన తప్పు తెలుసుకొని పార్వతిని సురక్షితంగా పంపిస్తాడు. కోపంతో పార్వతి ఇక చిన్నను ఎప్పటికీ చూడబోనని నిర్ణయిస్తుంది. తన ప్రతిష్టను కాపాడుకోవడానికి చిన్నను నిజానికి తీసుకురావడానికి బాబు పద్మావతిని వివాహం చేసుకుంటాడు. చిన్న ద్వారా బాబుని గుణగణాలను, లోతైన మనస్తత్వాన్ని పద్మావతి అర్థం చేసుకుంటుంది. ఇద్దరి మధ్య మంచి దాంపత్య బంధం ఏర్పడుతుంది. పార్వతి మాత్రం తీరని బాధతో జీవిస్తుంది. ఫ్యాక్టరీలో కార్మిక సమస్యలు తీవ్రమవుతాయి. వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ ఉండదు. దాంతో బాబు చిన్నను గూఢచారిగా కార్మిక శిబిరంలోకి పంపిస్తాడు. మొదట చిన్న బాబుకే విధేయుడిగా నటిస్తాడు. కానీ అక్కడ కార్మికుల బాధలు, అమాయక విశ్వాసం చూసి అతని మనసు మారుతుంది. నిజమైన నాయకుడిగా మారి వారి పక్షాన నిలుస్తాడు. ఇంతలో పార్వతి చిన్న ఈ మార్పు నమ్మకపోయి అతడిని తప్పుపడుతుంది. అయినప్పటికీ చిన్న తన మార్గంలోనే నడుస్తాడు. బాబు చిన్నకు మధ్య ఏర్పడిన విభేదాన్ని భరించలేక అతన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తాడు. కానీ విఫలమవుతాడు. ఈ నిరాశతో బాబు గర్వంతో, ఆగ్రహంతో హింసాత్మకంగా మారిపోతాడు. ఒక సందర్భంలో సింహయ్య అనే కార్మికుడిపై దాడి చేస్తాడు. చిన్న అతన్ని కాపాడి బాబుకు క్షమాపణ చెప్పమని అడుగుతాడు. కానీ బాబు తిరస్కరిస్తాడు. దివాన్జీ ఈ పరిస్థితిని ఉపయోగించుకొని చిన్నను చంపే కుట్ర పన్నుతాడు. బాబు ఆగ్రహంతో అతన్ని తొలగించండి అన్న మాటలు చెప్పగా దివాన్జీ వాటిని సీరియస్గా తీసుకొని హత్య ప్రణాళిక వేస్తాడు. పద్మావతి సహాయంతో తన ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన చిన్న గౌరవం కోసం శాంతియుత నిరసనతో బాబు ఇంటివైపు నడుస్తాడు. ఈ ధైర్యం చూసి పార్వతి మళ్ళీ అతనిపై గౌరవం కలుగుతుంది. ఆమె జీవితం ముఖ్యం అని వేడుకున్న చిన్న ఆగడు. బాబు ఇంటి వద్ద కార్మికులను శాంతింపచేస్తాడు. తుపాకీ పట్టుకున్న బాబు చిన్నను కాల్చలేడు. కానీ దివాన్జీ ఏర్పాటు చేసిన యంత్రాంగం తప్పిపోగా అతని సహాయకుడు పొరపాటున చిన్న పైన కాలుస్తాడు. చిన్న వీరోచిత మరణం పొందుతాడు. చిన్న మరణంతో బాబు తన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపంతో కన్నీళ్లు కారుస్తాడు. పార్వతి కూడా ఈ ఘోర సంఘటనలతో మనోవేదనకు గురై గ్రామదేవత ముందు మొరపెట్టి ప్రాణాలు విడుస్తుంది. పోలీసులు దివాన్జీతో పాటు కుట్రకారులందరినీ అరెస్ట్ చేస్తారు. చిన్న బాబుకు ఎదురుగా అతని స్మారకంగా విగ్రహం ఏర్పాటు చేస్తాడు. ఆ విగ్రహం ముందు కార్మికులు కన్నీళ్లు కారుస్తూ తమ నాయకుడికి నివాళులు అర్పిస్తారు. ఈ విధంగా కథ
స్నేహం, విశ్వాసం, గర్వం, త్యాగం ఈ 4 భావనల మధ్య సంఘర్షణగా ముగుస్తుంది. చివరికి సత్యం, న్యాయం, త్యాగమే నిలబడతాయనే గాఢమైన సందేశంతో ఈ చిత్రం ముగుస్తుంది. ఈ చిత్రం ఈ విధమైన చక్కని సందేశాత్మకమైన చిత్రంగా ఈనాటికి నిలిచింది. ఈ కథలో ఒక 10 ప్రధానమైనటువంటి మలుపులు చూద్దాం. 10 టర్నింగ్ పాయింట్స్, ప్రాధాన్యమైన మలుపులు. మొదటిది చిన్నయ్య, చిన్నబాబు స్నేహ స్థాపన. అనాథ అయినటువంటి చిన్నయ్యను చిన్నబాబు గోపాలకృష్ణ పెంచుకోవడం కథకు భావ పునాది ఏర్పడుతుంది. రెండవది పార్వతితో ప్రేమ. చిన్నయ్య, బాబు సంయుక్తంగా పార్వతితో చిన్న సరదా చేస్తారు. పార్వతి చిన్నయ్యను ఎలా మార్చిందో ఆ సంఘటన ప్రేమకు మార్గం వేస్తుంది. దివాన్జీ కుట్రలు ప్రారంభం. బాబు ఆస్తులపై అధికారాన్ని పెంపొందించుకోవడానికి దివాన్జీ కుట్రలు చేస్తుంటాడు. ఇదే ప్రధాన సంఘర్షణకి దారితీస్తుంది. జగదాంబ నిర్ణయం. చెన్నయ్యను వదిలిపెట్టమని ఒత్తిడి. కుటుంబ సంక్షేమం కోసం జగదాంబ చెన్నయ్యను వదిలేస్తే బాబు బాధ్యతలు తీసుకుంటాడని భావించి చెన్నయ్యకు వడ్డీని ఆఫర్ చేయడం, కానీ చెన్నయ్య ఆ డబ్బును తిరస్కరించడం ఈ కథకు మరి ఒక మలుపు. చెన్నయ్య ఒక ప్రమాణము చేయడం, స్థిరమైన నిర్ణయం. బాబు ముందు చెన్నయ్య నేను కలిసి ఉండమని చెప్పి ప్రక్కకు తొలగిపోవడం, అది సన్నివేశంగా చిత్రం మీద గొప్ప దార్శనిక ప్రభావం చూపుతుంది. ఇక తర్వాత ఆరవ విషయం, పార్వతి విషయంలో బాబు ప్రవర్తన. ఇది ఒక పీడనగా నిలిచింది. బాబు పార్వతితో జరిగిన తప్పు బాటను దూషింపగా దాన్ని మార్చుకోవడం, తద్వారా పార్వతి జీవితంలో తీవ్ర మార్పు కలుగుతుంది. బాబు పద్మావతిని పెళ్లి చేసుకోవడం. బాబు తన ప్రతిష్టను చేర్చుకునేందుకు పద్మావతిని వివాహం చేసుకోవడం, కుటుంబ నిర్మాణంలో ఇది కీలక మార్పు జరుగుతుంది. చెన్నయ్య కార్మిక శిబిరంలో ట్రోజన్గా ప్రవేశం. బాబు అనుబంధంగా చెన్నయ్యను లేబర్ క్యాంపులో పెట్టి వాళ్ళ నమ్మకాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తాడు. మొదట దాని నైజం ఉద్దేశం బాబుకు స్పష్టంగానే అర్థమవుతుంది. చెన్నయ్య మార్పు, నిజమైన కార్మిక నాయకుడిగా మారిపోవడం. కార్మికుల శ్రద్ధ, పీడన తెలిసి చెన్నయ్య వారి పక్షంలో నిలబడి నిజమైన నాయకత్వాన్ని చూపించడం, బాబు చెన్నయ్య మధ్య విరోధం పెరగడం ఒక కీలకమైన మలుపు. ఇక చివరిగా దుర్ఘటన, అప్పాలు ద్వారా కాల్పు, చెన్నయ్య శవం మరియు పార్వతి మరణం, న్యాయ పరిష్కారం. ఇది కథకి తీవ్రమైన మలుపు. దివాన్జీ యత్నంతో అప్పాలు కాల్పులు జరగడం, చెన్నయ్య హీరోగా ప్రాణం కోల్పోయి విజేతగా నిలుస్తాడు. పార్వతి కూడా తన ప్రాణాలు విడుస్తుంది. చివరగా పోలీస్ విచారణలో నేరస్తులు పట్టుబడతారు. చెన్నయ్య విగ్రహం బాబు భవనం ముందు ప్రతిష్ఠించబడుతూ ప్రజల గౌరవం పొందుతుంది. ఈ చిత్రం దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు గారితో మరియు ముల్లపూడి వెంకటరమణ గారు, పి పుల్లయ్య గారు, వీరు ఎంతో చక్కగా మలిచి ఈ చిత్రాన్ని చక్కగా అందించారు. ఈ చిత్రం బ్యాక్ ఆఫ్ ది సీన్స్ ఒకసారి చూద్దాం. సినిమా చిత్రీకరణ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు సావిత్రి గారి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విడుదల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు తన అభిమానులకు ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు. సినిమా కథలో చూపించిన సామాజిక అంశాలు, ముఖ్యంగా కార్మికుల హక్కులు అప్పటి సమాజంలో చర్చనీయాంశంగా మారాయి. సినిమా గురించిన ప్రత్యేక సంఘటనలు మరియు గుర్తింపులు. సినిమా విడుదల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు సావిత్రి గారి పాత్రలపై ప్రత్యేకంగా చర్చలు జరిగాయి. సినిమా కథలో చూపించిన సామాజిక అంశాలు ఎంతో సమాజాన్ని ప్రభావితం చేశాయి. ఈ సినిమా ప్రేమ, స్నేహం, ధైర్యం మరియు న్యాయం పట్ల మనసులో ఒక గొప్ప సందేశాన్ని నిలబెట్టేలా రూపొందించబడింది. చిన్నబాబు గోపాలకృష్ణ అనగా బాబు మరియు చెన్నయ్య అనగా చిన్న మధ్య ఉన్న స్నేహబంధం, నిబద్ధత, త్యాగం మనకు నిజ జీవితంలో ఉన్న నిజమైన మిత్రత్వానికి, స్నేహబంధానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. సమాజంలోని అన్యాయం, కార్మిక సమస్యలు మరియు వ్యక్తిగత బాధ్యతల మధ్య మానవీయ విలువలు, ధైర్యం మరియు నిజాయితీ ప్రాముఖ్యతను ఈ చిత్రం చూపించింది.
చివరగా చిన్న తన త్యాగం ద్వారా మనసు గెలుచుకోవడం, బాబు మరియు పార్వతి సంతృప్తి, న్యాయ సాధన మరియు ప్రతి ఒక్కరి బాధ్యతలపై సహజమైన విజయం ఈ సినిమా చూపిస్తుంది. ఈ సినిమా ముగింపు మన హృదయాల్లో ఒక మానవీయతను పునరుద్ధరించి ఒక చక్కని సందేశాన్ని మిగులుస్తుంది. ఈ ప్రాణమిత్రులు 1967 నాటి ఈ చిత్రం స్నేహం, ధైర్యం మరియు సమాజంపై చైతన్యం వంటి విలువలను ప్రేరేపించింది. చిన్నయ్య పాత్ర ద్వారా నిజమైన మిత్రత్వం, త్యాగం మరియు వ్యక్తిగత బాధ్యతల విలువలను చూపించింది. బాబు పాత్రలో అహంకారం, లోభత్వం మరియు మరింత జాగ్రత్తతో వ్యక్తిత్వం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పబడింది. సమాజ సమస్యలు, కార్మికుల న్యాయం, ధైర్యం, ప్రేమ మరియు కుటుంబ సంబంధాలు ఒకే కథలో కట్టుబడినట్లుగా చిత్రీకరించడం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపింది. ఈ సినిమా ప్రేక్షకులకు అధునాతన విలువలతో పాటు మానవీయత మరియు స్నేహం మీద ఒక స్థిరమైన సందేశం అందిస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, మరి ప్రాణమిత్రులు 1967 నాటి ఈ ఆణిముత్యం లాంటి చిత్రం మన మనసుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. మీకు కూడా ఇది నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.